వెల్కమ్ బ్యాక్. సభ అవిశ్వాసంపైనే అయినా అందరి దృష్టి ఆమె ప్రసంగం మీదే. తొలిసారిగా ఎమ్మెల్యే హోదాలో ప్రసంగించిన వైఎస్ విజయమ్మ ఎలా మాట్లాడతారో అని అందరూ ఎదురు చూశారు. నెమ్మదిగా ప్రసంగం మొదలైన ఆ తర్వాత ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు, వైఫల్యాలపై ఎండగట్టడం. ఫస్ట్ స్పీచ్లోనే 100 మార్కులు కొట్టేశారు దివంగత వైఎస్ సతీమణి. తొలిసారి ఎమ్మెల్యే హోదాలో ప్రసంగం, అది కూడా ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించిన సమయంలో. అయినా ఏమాత్రం తడబాటు లేదు. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడం, ఆపై ప్రభుత్వంపై ఎదురుదాడి, ఆ తర్వాత వైఎస్ పథకాలను మరోసారి గుర్తు చేయడం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ అసెంబ్లీ ప్రసంగం. అధ్యక్ష, ఈరోజు ఈ సమయం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు నాకు ఒక దురదృష్టకరమైన దినమనిగా భావిస్తానని. ఎందుకంటే ఎప్పుడు ఆయన అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు, రాజశేఖర రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఇంట్లో కూర్చొని నేను వినేదాన్ని. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి, ఇది లేని పరిస్థితుల్లో నేను ఇక్కడికి రావడం నాకు చాలా బాధాకరంగా ఉంది. దురదృష్టవశాత్తు తాను అసెంబ్లీలో ప్రసంగించాల్సి వస్తోందంటూ మాట్లాడడం ప్రారంభించిన విజయమ్మ మొదట్లో తడబడ్డారు. చెప్పాలనుకున్న విషయాన్ని నెమ్మదిగా మొదలుపెట్టినా ఆ తర్వాత ప్రసంగం ధాటిగా పెరిగింది. అవిశ్వాసం ఎవరి మీద పెడుతున్నారంటూ వైఎస్ఆర్ చేసిన పనుల్ని వివరిస్తూ ఆయన లేని లోటును ఓసారి గుర్తు చేస్తూ దాడిని మొదలుపెట్టారు. ఆయన పోరాట ఫలితంగా కాంగ్రెస్ పార్టీలో సీఎం అయిన తర్వాత ఆయన ఎన్నో పథకాలకు రూపకల్పన చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు, ఏ సీఎం పెట్టిన పథకాలు ఆయన పెట్టాడు. గవర్నమెంట్ లో ఆయన పథకాలు నడిపించినంతగా ఏ పథకం కూడా నడవలేదని చెప్తా ఉన్నా నేను. కాంగ్రెస్ కు పునర్జన్మ ఇచ్చింది వైఎస్ఏనంటూ ప్రత్యక్షంగా ప్రభుత్వంపై దాడికి దిగారు. పథకాల వైఫల్యం, రైతుల సమస్యలు, ఇలా అన్ని సమస్యల్ని ఏకరువు పెడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసానికి ఓటేయాల్సిన పరిస్థితిని వివరించారు. ఎందుకు ఇక్కడ అడుగుతున్నారు అందరూ, ఎందుకు మద్దతు ఇస్తున్నారు? అటువైపు రాజశేఖర రెడ్డి గారిని తిట్టా ఉన్నారు, అటువైపు వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతా ఉన్నారు ఇవాళ. దానికి నేను ఒకటి చెప్తా ఉన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన డీసీలు చేసేటప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో ఆయన చెప్పాడు, మా పార్టీకి బలం లేదు, ఈ ప్రభుత్వం సరిగా పథకాలు నడిపించడం లేదు, ఇవి రైతులకు అన్యాయం జరుగుతా ఉందని చెప్పి ఎవరు అవిశ్వాసం పెట్టినా కూడా ఆ పార్టీకి నేను నా ఎమ్మెల్యేని సపోర్ట్ చేస్తారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికోసం ఆ మాటకు కట్టుబడి ఈరోజు ఎవరు పెట్టినారని కాదు, ఈరోజు అంటే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వటం జరుగుతా ఉంది. అంతేకాదు ప్రధాన ప్రతిపక్షం పైన ఘాటైన విమర్శలు చేశారు. వైఎస్ చనిపోయి 2 ఏళ్లు దాటుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనపై విమర్శల్ని చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఆయన కూడా 9 సంవత్సరాలు ప్రభుత్వం చేసినప్పుడు ఆయన చేసిందంతా ఆయన చేస్తే ఒక మంచి, వేరే వాళ్ళు చేస్తే అది మంచిది కాదా, వేరే వాళ్ళు చేస్తే అవినీత అని ఆయన ప్రశ్నిస్తున్నాను ఈరోజు. అంటే అంటే పచ్చకామెర్లో ఉండే వాళ్ళకు అంత పచ్చగా కనిపిస్తూ ఉంటుందని అంటారు సామెత. మరి ఆ విధంగా ఆయన ఊహిస్తున్నారా? ఈరోజు ఆయన చనిపోయి 2.5 సంవత్సరం అవుతాను దగ్గర. ఈరోజు ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన గురించి ఎంక్వైరీలు నడుస్తున్నాయి, సిబిఐ నడుస్తోంది, కోర్టులో నడుస్తోంది కేసులు. వైఎస్ విజయమ్మ ప్రసంగం ప్రధానంగా వైఎస్ చేసిన పథకాల చుట్టూనే తిరిగింది. దివంగత వైఎస్ పై అందరూ చేసిన విమర్శలపై వైఎస్ విజయమ్మ స్పందించిన తీరు హుందాగా ఉంది. జగన్ కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటికొచ్చారో వివరిస్తూ ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వనందుకే ఇదంతా జరిగిందంటూ ఆమె ఇచ్చిన వివరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున చేసిన అధికారిక విమర్శ అయింది. జగన్ వర్గ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పార్టీ వాయిస్ ను స్ట్రాంగ్ గా వినిపించారు వైఎస్ విజయమ్మ. ఆ సీటు కోసం అడిగింది ఎప్పుడూ లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ దగ్గరకు పోయినప్పుడు కూడా ఆ సీటు కోసం ఎప్పుడు అడిగింది లేదు. మీరు దయచేసి మీరు ఆ మాట విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను. ఆ సీటు, ఆ పదవి కోసమని ఆయన ఎప్పుడు కోరలేదు, అడగలేదు. ఆయన అడిగింది, జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఒక ఓదార్పు యాత్రకు పర్మిషన్ మాత్రమే అడిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు పర్మిషన్ మాత్రమే అడిగారు. అది దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. తొలి ప్రసంగంలోనే హుందాతనాన్ని ప్రదర్శించిన వైఎస్ విజయమ్మ భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీలో నిర్మాణాత్మక పాత్రను పోషించబోతున్నానని చెప్పకనే చెప్పారు.